మానవ చరిత్రలో ఇప్పటి వరకు కొన్ని వేల భాషలు అంతరించిపోయినాయి. అందులో కొన్ని వందల భాషలు కేవలం లిపి లేని కారణంగా అంతరించిపోయాయి. ఒక భాషకు లిపి అంత ముఖ్యమైనది. మరి మనం రోజు మాట్లాడుకునే తెలుగు భాషకి లిపి ఎక్కడ పుట్టిందో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మిత్రులందరికీ నమస్తే. ఇవాళ అయితే మనం గుంటూరు జిల్లాలోని బట్టిప్రోలు అనే గ్రామానికి వెళ్ళబోతున్నాం. సాయంత్రం 4 అవుతుంది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్లోని పొలిటికల్ ఇట్లాగా టెంపరేచర్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పుడైతే మనం పులిగడ్డ పెనుమూడి వారధి అనే బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది కృష్ణా గుంటూరు జిల్లాలని కలుపుతుంది అనమాట. మనం అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. ఊర్లోకి స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నట్టయితే నేను బిస్కెట్ అయ్యేవాడిని, ఎందుకంటే అది నాకు చెరువు లోపల నుండి చూపించింది ఎంట్రన్స్. లోపలికి వస్తే అంతా పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంది చూడటానికి. సైడ్ని అయితే కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా పచ్చగాను చెట్లు ఫుల్గా ఉన్నాయి. కిందేమో గ్రావెల్ వేసి ఉంది. సో అంతా నడవడానికి చాలా బాగుంది. టైమింగ్స్ వచ్చేసి 10 to 6 అంట. నార్మల్గా 10 to 5 ఉంటాయి, బట్ ఇక్కడ 10 to 6 అంట. సో నేనైతే కనుక సాయంత్రం రమ్మని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వేసావు కదా, కొంచెం టెంపరేచర్స్ తగ్గుతాయి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనం ఈ నోటీస్ బోర్డుని చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని చెప్పి. దాని అర్థం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పి. సో స్ట్రైట్గా వచ్చేస్తే మనకి స్తూపం అయితే కనిపిస్తుంది. కానీ చూడటానికి అయితే నాకు ఇది ఘంటసాల స్తూపం కన్నా కూడా చాలా పెద్దగా ఉంది. ఇదైతే బాగా కూలిపోయింది, బట్ ఘంటసాలది అయితే చాలా బాగుంది. ఇప్పటికీ కూడా ఏమీ పాడవకుండా అలాగే ఉంది. 2000 సంవత్సరాల క్రితం అయ్యే. ఇటు పక్కన చూసుకుంటే కొన్ని అప్పట్లో శిథిలం అయిపోయిన కొన్ని మహాచైత్యం యొక్క స్తంభాలు లాంటివి ఉన్నాయి. మరి పైకి ఎక్కొచ్చో లేదో ఒకసారి కనుక్కుందాం. సో ఇలా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఇక్కడ లోకల్స్ని అడిగితే ఎక్కొచ్చని కూడా చెప్పారు. సో ఒకసారి పైకి ఎక్కి మొత్తం చరిత్ర గురించి, అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉందనేది అన్నీ చూద్దాం. అన్నిసార్లు కూడా గూగుల్ మ్యాప్స్ని మనం నమ్మకూడదు, ఎందుకంటే ఇప్పుడు నా వెనకాల చెరువు కనిపిస్తుంది కదా, నేను ఊర్లోకి వచ్చి దారి ఎటని కొడితే నాకు ఇటుగా చూపించింది. అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా దారి, అక్కడ నుండి చూపించింది. కానీ అక్కడ ఎంట్రన్స్ కానీ ఏం లేదు. సో మెయిన్ రోడ్ మీదకే ఉంది ఎంట్రన్స్ అనేది. ఎంట్రీ ఫీ కానీ సెక్యూరిటీ కానీ అలాగేం లేదు, లోపలికి వచ్చేయచ్చు. సో నా ముందలే ఇప్పుడు స్తూపం ఉంది. స్తూపం కన్నా ముందు మనం ఒకసారి అసలు లిపి గురించి చర్చించుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మన మెయిన్ థీమ్ వచ్చేసి లిపి కాబట్టి ముందు లిపి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మన తెలుగు లిపి ఎలా పుట్టింది అనేది దాని గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశంలో ఉన్న మేజర్ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా మూలం అనేది బ్రాహ్మీ స్క్రిప్ట్ నుంచి వచ్చిందనమాట. సో ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ అనేది అశోక్ చక్రవర్తి కాలంలో పుట్టిన స్క్రిప్ట్ అనమాట. అంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం ఆ కాలంలో. అయితే ఆ స్క్రిప్ట్ని వాడటం మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాలకి ఆ స్క్రిప్ట్ అనేది దక్షిణ భారతదేశం కూడా రావటం జరిగింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా దానికి కొన్ని చేంజెస్ జరిగాయి.
సో నేను స్క్రిప్ట్ అంటున్నాను కదా అని చెప్పి అది మనం రోజు చూసే తెలుగు కానీ హిందీ కానీ వీటిల్లోనూ ఉండదు. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అసలు దాన్ని చదవలేము. సో అలాంటి స్క్రిప్ట్ ఇప్పుడు దక్షిణ భారతదేశం వచ్చిందంట. సో ఇక్కడికి వచ్చాక కొన్ని మార్పులు అయితే జరిగి తెలుగు స్క్రిప్ట్గా మారిందంట. సో ఈ తెలుగు స్క్రిప్ట్ని మొట్టమొదటిసారి కనుగొన్నది ఆంధ్రప్రదేశ్లోని బట్టిప్రోలు, ఇప్పుడు మనం ఉన్న గ్రామంలో అనమాట. అది ఎలా కనుక్కున్నాను అనేది కూడా చెప్తాను చూడండి. నేను లాస్ట్ టైం ఘంటసాలలో చూపించినప్పుడు చెప్పాను కదా, అక్కడ తవ్వకాలు జరిపిన ఆయన పేరు అలెగ్జాండర్ రియా అనమాట. సో ఆ వ్యక్తే ఇక్కడ కూడా తవ్వకాలు జరిపారంట. తవ్వకాలు జరిపినప్పుడు ఆయనకి ఒక ఫలక కనపడింది. సో దాని మీదే ఇప్పుడు నేను చెప్పిన తెలుగు బ్రాహ్మీ లిపిని వాడారు. సో ఆ ఫలక కింద ఒక రాగి బరిణ కనపడిందంట, అందులో వెండి బరిణ, దాని లోపల బంగారు బరిణ. సో ఆ బంగారు బరిణలో బుద్ధుని యొక్క శరీర ధాతువులు అనేవి దొరికాయంట. శరీర ధాతువు అంటే బాడీలో ఒక పార్ట్ అనమాట. సో ఎందుకు అలా దాస్తారంటే, ఎందుకు అలా శరీర ధాతువులను ఇట్లా పెడతారంటే, ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇదేంటంటే ఒక బౌద్ధ స్తూపం అనమాట. ఈ బౌద్ధ స్తూపాలని చాలా కారణాలతో కడతారు. అందులో ఒకటి ఏంటంటే బౌద్ధ మతం వ్యాప్తి చెందడం కోసం బుద్ధుని యొక్క శరీరంలోని కొన్ని భాగాలని బరిణల్లో వాటిల్లో పెట్టేసి ఇలా స్తూపాలు నిర్మించి వాటిలో పెడతారనమాట. సో ఈ స్తూపంలోనే మనకి ఆ ఫలక కూడా ఉండేది. దాని మీదే తొలి తెలుగు స్క్రిప్ట్ అనేది కనపడింది. సో తెలుగు స్క్రిప్ట్ అంటున్నాను కదా అని చెప్పి మనం రోజువారీ చదివే తెలుగు స్క్రిప్ట్లో అయితే అసలు ఏమాత్రం ఉండదు. అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల మేర అది డెవలప్ అయ్యి ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు మనం చూస్తున్న తెలుగులాగా మారిందనమాట. సో ఇక్కడ బయటపడిన తెలుగు బ్రాహ్మీ స్క్రిప్ట్ అనేది తర్వాత కదంబ అనే స్క్రిప్ట్ లాగా రూపాంతరం చెందింది. సో కదంబ స్క్రిప్ట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో కన్నడ ప్రజలు యూజ్ చేసే కన్నడ స్క్రిప్ట్, రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం యూజ్ చేసే తెలుగు స్క్రిప్ట్, రెండు కూడా ఆ కదంబ నుంచి వచ్చినవే అన్నమాట. సో అది మన తెలుగు స్క్రిప్ట్కి ఉన్న చరిత్ర. ఘంటసాలలో అయితే మనల్ని ఇలా స్తూపం పైకి ఎక్కొద్దని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు. బట్ ఇక్కడ అలా ఏం లేదు, పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. సో అందుకని మెట్లు ఎక్కాను. చూస్తున్నారు కదా మొత్తం అంతా ఎలా ధ్వంసం అయిపోయిందో. ఒకసారి మీకు ఇటుక రాయి కూడా చూపిస్తాను క్లోజప్లో. ఇక్కడ చూడండి, కొన్ని రాళ్ళు ఏమో చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఐ మీన్ సైజులో కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, నా చేయి కన్నా చాలా పెద్దగా ఉంది. కానీ కొన్ని ఏమో చాలా చిన్నగా ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇవి అన్నీ చాలా చిన్నగా ఉన్నాయి, చేతిలో పట్టేంత ఉన్నాయి. కోర్స్ ఇవన్నీ పగిలిపోయాయి అనుకోండి. ఇలాంటివన్నీనేమో చిన్నగా ఉన్నాయి, కొన్నేమో చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు నడిచే దాని మీద కూడా చూడొచ్చు ఇక్కడ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది. చూడండి నా కాలు ఎంత ఉందో, ఆ ఇటుక రాయి ఎంత ఉందో చూడండి. మనం ఇక్కడ గమనించవచ్చు అక్కడ రాళ్ళు అప్పట్లో ఎలా పేర్చారనేది. ఇక్కడ చూస్తే కొద్దిగా ఏదో ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. అన్నీ ముందు వైపు ఉన్న ఇటుక రాళ్ళన్నీ కూడా కొంచెం నీట్గా అమర్చారు. ఇటు నుండి చూస్తే మనకి ఎంట్రన్స్ అన్నమాట ఇది. చెట్లన్నీ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో ఈవినింగ్ టైమ్స్లో కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాయంత్రం కదా చక్కగా ఈ టైంకి ఇక్కడికి వస్తున్నారు. మ్యాక్సిమం మెయింటెనెన్స్ అయితే కనుక కొంచెం బాగానే ఉంది. చక్కగా ఇక్కడ కూర్చోటానికి దిమ్మల్లాగా ఉన్నాయి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కుర్రాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. సో అదొకటి మంచి విషయం. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మోస్ట్లీ మనం హిస్టరీ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో. సో నేను చెప్పిన ఘంటసాల వీడియోని లాస్ట్లో ఇస్తున్నాను స్క్రీన్ మీద, తప్పకుండా చూడండి. అది కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని సరి చేసుకుంటాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.